పరీక్ష నీట్ మొత్తం కూడా స్కాములమయమైపోయి లీకులమయమైపోయి దాదాపు 15 రోజులు కావస్తున్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి మేము స్పష్టంగా అడుగుతున్నాం. ప్రధానమంత్రి ఏమో విదేశాలు తిరుగుతాడు, దానికి సంబంధించిన శాఖ మంత్రి ఏమో రోజు రోజు అబద్దాలు చెప్తా ఉన్నాడు. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి గాని బండి సంజయ్లు గాని మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనుల్ని తెలంగాణ సంపదని మొత్తం కూడా దోచిపెట్టడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదని కార్పొరేట్ శక్తులు దోచిపెట్టడం కోసం ఈరోజు వేలంపాటలో పాల్గొన్నారు కార్పొరేట్ శక్తుల ప్రతినిధులుగా. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఇంకా ఎన్ని రోజులు ఉద్యమాలు చేసి రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు పిట్టలా రాలిపోతా ఉన్నా కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అనేక మంది విద్యార్థులు ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా పోరాడుతూ ఉన్నారు. కనీసం ఒక్క మాట గాని వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక్క మాట గాని ఎందుకు చెప్పలేకపోతున్నారని చెప్పేసి మేము నరేంద్ర మోడీని ప్రశ్నిస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ 3.0 పాలన మొత్తం కూడా విద్యార్థుల్ని నిండా ముంచుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. నీట్ పరీక్ష అయిపోయింది, ఎన్టీఏ పెట్టినటువంటి ఎన్ఈటీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిపోయింది, మొత్తం కూడా లీకులమయం స్కాములమయం. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తుల యొక్క జోబు సంస్థగా మిగిలిపోయింది. ఎక్కడ యూనివర్సిటీలో ఐఐటీలో కానీ ట్రిపుల్ కానీ ఏ యూనివర్సిటీలో చూసుకున్నా కూడా సెంటర్ స్టేట్ అనే సంబంధం లేకుండా అది పెట్టే పరీక్షలు కూడా ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ శక్తుల్ని నింపడం కోసం ప్రయత్నిస్తుంది తప్ప ఈ దేశానికి నాణ్యమైన ఇంజనీర్